హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ చూద్దాం. మనము చపాతీలు చేసేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతూ ఉంటుంది. మనం ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము, అది నల్లబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ తీసేసుకోండి. ప్లాస్టిక్ది కానీ స్టీల్ బాక్స్ కానీ తీసేసుకొని కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి. చేసేసిన తర్వాత చపాతీ పిండిని ఇందులో పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఫ్లాట్గా అయితే ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. ఇలా కనుక చేసినట్లయితే మెత్తగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీలు. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నల్లబడకుండా ఉంటుంది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చపాతీలు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము తలకి హెన్నా పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను, తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసాను, తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసాను, తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్లు టీ పౌడర్ వేసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టేసి. ఇవన్నీ వేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి, ఒత్తుగా పెరుగుతుంది. ఎప్పుడైనా మీరు నెలకొకసారి ఇలా పెట్టుకొని చూడండి. తర్వాత ఇందులోకి ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నానండి, బ్రూది. హాఫ్ ప్యాకెట్ అయితే వేసేసాను, 2 రూపీస్ది. వేసేసి బాగా ఉడికించేసుకున్నాను. తర్వాత దీన్ని వడగట్టేసుకుందాము. మనము హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే అది పావు గ్లాస్ అయ్యేంత దాకా మనము కాచుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఎన్న పౌడర్ తీసుకున్నాను, ఒక ఫోర్ స్పూన్స్ ఎన్న పౌడర్ తీసుకున్నాను. నా హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకున్నానండి, మీకు ఎంత కావాలో చూసి తీసుకోండి. తర్వాత దీన్ని నేను మిక్స్ చేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి పెరుగు వేసుకుంటున్నాను. మీకు పెరుగు పడుతుందో లేదో చూసి వేసుకోండి. ఇప్పుడు శీతాకాలం కదా, చూసుకొని వేసుకోండి. నేను ఒక స్పూన్ అయితే వేసేసాను. వేసి చక్కగా కలిపేస్తున్నాను. హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి. ఇలా కలిపేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలి. మరుసటి రోజు పొద్దున్నే నేనైతే హెయిర్కి అప్లై చేసేసాను. ఇలా హెయిర్కి అప్లై చేసేసి 1 అవర్ వదిలేయాలండి. ఒక 1 అవర్ వదిలేసి కనుక మనం స్నానం చేసినట్లయితే చూస్తున్నారు కదా ఎంత హెయిర్ అయితే ఎంత సిల్కీగా అయ్యిందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము నెయ్యి కాచుతూ ఉంటాం కదా, నెయ్యి కాచేటప్పుడు ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను, ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొద్దిగా మెంతులు వేయాలి. ఇలా కనుక వేసి మనం నెయ్యి కాచుకున్నట్లయితే మంచి స్మెల్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుందండి. హెల్త్కి కూడా మంచిది, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో ఎప్పుడైనా హ్యాండ్ వాష్ ఖాళీ అయిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తున్నారు, లేదంటే మనకే కానీ హ్యాండ్ వాష్ కావాలి అనుకున్నప్పుడు ఒక షాంపూ ఉంటుంది కదా, ఒక 1 రూపీ షాంపూ వేసేసాను. వేసేసి ఒక 100 ml వాటర్ వేస్తున్నాను. చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసామంటే మనకు హ్యాండ్ వాష్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా నురుగు వస్తుందో. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా హ్యాండ్ వాష్ లేదు అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు ఇది దువ్వుకోవాలి అంటే గుచ్చుకున్నట్లు ఉంటుందండి, గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే, ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, కొద్దిగా తీసేసుకొని ఇలా ఈ హెడ్జ్లో ఇలా అప్లై చేయాలి. ఇలా దువ్వెనకు ఇలా నీట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి తల దువ్వేటప్పుడు. చూడండి, మనం ఇలా శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం కదా, పట్టు శారీలు కానీ లేదంటే ఫ్యాన్సీ శారీస్ కానీ కట్టుకుంటూ ఉంటాము. ఇవి పిన్ని పెట్టడం వల్ల ఇలా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయండి. పిన్ని ఇందులోకి ఇరుక్కుపోయి శారీలోకి డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చూడండి, ఇలాంటి పూసలు ఉంటాయి కదండి, ఇలా నా దగ్గర అయితే ఇలాంటి పూసలు ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా దండలు ఇలాంటివి తెగిపోయినప్పుడు ఉంటాయి కదా, ఇలాంటి పూసలు తీసేసుకొని ఇలా ఒక 2-3 పిన్నీలకి ఇలా వేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసి పెట్టేసుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి, తొందరగా చేతికి దొరుకుతాయి కదా. అలా ఇలా చేసేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడైతే మనం శారీస్కి ఇలా పిన్ పెట్టుకున్నప్పుడు శారీ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఒక 2-3 పిన్నీలకి ఇలా వేసి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఎప్పుడు కావాలో అప్పుడు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి. మనము సాంబార్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక అరగంట ముందు ఇలా పప్పు నానబెట్టేసుకుంటే మనకు పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు.
ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము ఒక్కొక్కసారి ఇలా రోట్లో అల్లం వెల్లుల్లి అయితే దంచుతూ ఉంటాము. అలా దంచేటప్పుడు వెల్లుల్లి అనేది ఇలా కింద పడిపోతూ ఉంటుంది కదండి. అలా పడిపోకుండా ఉండాలి అనంటే చూడండి, కాస్త ఉప్పు ఉంటుంది కదా ఇంట్లో, కాస్త ఇలా ఉప్పు వేసి దంచినట్లయితే వెల్లుల్లి అనేది కింద పడిపోకుండా ఉంటాయండి. నీట్గా పేస్ట్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. మనము ఎప్పుడైనా ఇలా ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు మనకు కళ్ళల్లో నీళ్లు అనేవి వస్తూ ఉంటాయి, అలాగే కళ్ళు మంట అనేది వస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, మనము చాపింగ్ బోర్డ్కి కాస్త ఇలా వైట్ వెనిగర్ అయితే వేసేసి బాగా ఇలా చాపింగ్ బోర్డ్ మొత్తం ఇలా తుడుచుకోవాలండి వైట్ వెనిగర్తో. తర్వాత కనుక మనము ఆనియన్స్ కట్ చేసుకున్నట్లయితే మనకు కళ్ళు అనేవి మంట రాకుండా ఉంటాయండి, అలాగే కళ్ళ వెంట నీళ్లు కూడా రాకుండా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది టిప్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. కొందరికైతే అసలు ఆనియన్ కట్ చేయాలంటేనే కళ్ళల్లో నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా కట్ చేసి చూడండి, కళ్ళల్లో నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. కాస్త దూది అయితే తీసుకున్నాను, అందులోకి కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నానండి. కొంచెం ఒక డ్రాప్ అయితే సరిపోతుంది. దీన్ని మనము ఏం చేయాలంటే చూడండి, చూపిస్తాను. ఇలా మనకి ఇంట్లో స్విచ్ బోర్డ్ అయితే ఇలా నల్లబడిపోయి ఉంటుందండి, మనము తాకి ఇలా నల్లబడిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కాస్త కొబ్బరి నూనెతో ఇలా మనము కనుక తుడుచుకున్నట్లయితే స్విచ్ బోర్డ్ అనేది క్లీన్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసేటప్పుడు మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత మురికి అనేది కాటన్లోకి వచ్చేసిందో. టిప్ చూద్దాము. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం, ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి. ఇలా నీట్గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్, మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తం తొడమలు అయితే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇలా ఆనియన్స్ అయితే బుట్టలో వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఇలా పార్సల్ వచ్చిన కవర్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ పార్సల్ వచ్చిన కవర్స్ లేవు అంటే న్యూస్ పేపర్ అయినా ఉంటుంది కదండి ఇంట్లో, అదైనా కూడా వేసుకోవచ్చు. అలా వేసి ఆనియన్స్ వేసుకున్నట్లయితే మనకు బుట్టి అనేది క్లీన్గా ఉంటుందండి. గలీజ్ కాకుండా క్లీన్గా ఉంటుంది, మనకు వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఆలుగడ్డలు ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు మనకు పొట్టు వలవాలంటే కష్టంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చల్లటి నీళ్లు పోసేయండి. ఇలా చల్లటి నీళ్లు వేసేసి ఒక 2 నిమిషాలు వదిలేసారంటే చూడండి, వేడి మొత్తం ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది. అయినా కూడా ఇంకా వేడి ఉంటుంది కదండి, అలాంటప్పుడు తొందరగా ఒలుచుకోవాలి అని అంటే మాత్రం ఇలా చూడండి, ఫోర్క్ ఉంటుంది కదా ఒకటి ఇంట్లో, దాన్ని ఇలా గుచ్చేసి ఇలా ఒలిచామంటే తొందరగా ఒలిచేసుకోవచ్చండి. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇలాంటి ఒక జాలి గంటె తీసేసుకోండి, దాంట్లోకి ఇలా ఆలువలన్నీ ఇలా పెట్టేసి ఒక 2-3 ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే స్మాషర్తో చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో, మనకి పొట్టు సపరేట్ అయిపోతుంది. మనము ఆలుగడ్డలు స్మాష్ చేసే కూడా పని కూడా ఉండదండి. చూడండి, ఇప్పుడు పొట్టు మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఇలా స్మాషర్ లేకపోతే చూడండి ఏం చేస్తారంటే ఫోర్క్ ఉంటుంది కదండి, ఇలా పెట్టేసి ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసినా కూడాను నీట్గా కిందికి పడిపోతుందండి ఆలుగడ్డ మొత్తము. తర్వాత ఈ పొట్టు తీసేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి ఎంత సులువుగా అయిపోతుందో కదా పని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత వేడిగా ఉన్నా కూడా మనకు ఆలుగడ్డలు అనేవి ఈజీగా ఇలా మనము పొట్టు అనేది తీసేసుకోవచ్చు. చెయ్యి కాలుతుంది అనే భయం కూడా ఉండదండి. నీట్గా ఇలా తీసేసుకోవచ్చు, పని కూడా తొందరగా అవుతుంది.
అలాగే మనకి స్మాష్ చేసే పని కూడా ఉండదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా, వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, చేయి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలవి కానీ ఏదైనా సాక్స్ ఉంటుంది కదండి, వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి. తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు. ఎంత చిన్న సైజు గాజులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. తీయడం కూడా చాలా ఈజీనండి. చూడండి ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. కావాలంటే ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి. ఇది క్లాత్లో ఉంటుంది కదండి, అందుకని పగలకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, ఇలా గిన్నెలో ఏదైనా పెద్ద గిన్నెలో ఇలా స్పూన్ పెట్టినప్పుడు అస్తమానం ఇలా పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలి అని అంటే ఇంట్లో ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదండి, ఏదైనా రబ్బర్ ఇలా వేసేయండి. ఇలా నీట్గా ఇలా వేసేసి కనుక మనం పెట్టామంటే ఎంత పెద్ద గిన్నెలో పెట్టినా కూడా స్పూన్ అనేది కిందకి పడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, మనము అల్లం పైన ఇలా పొట్టు తీస్తూ ఉంటాం కదండి, ఇది చాకుతో తీస్తే మనకు తొందరగా పని అవ్వదండి. అలాంటప్పుడు ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి, పీలర్తో చూడండి ఇలా తీసామంటే తొందరగా వచ్చేస్తుందండి. చూడండి మనం ఎక్కువ కష్టపడే పని లేదండి. ఎన్ని కేజీల అల్లమైనా కూడా ఇలా ఈజీగా పొట్టు తీసేయచ్చు. ఇలా ఏదైనా ఇరుక్కొని ఉంటుంది కదండి కాస్త, అలాంటప్పుడు ఇలా బరుకుగా ఉంటుంది కదా, అలాంటి చోటు ఇలా తీసామంటే నీట్గా తీసేయచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మనము దువ్వెనలు ఇలా దువ్వేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల జిడ్డు మురికి అంతా పేరుకుపోతూ ఉంటుందండి. చూడండి ఎంత జిడ్డుగా ఉందో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, కొద్దిగా పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా ఎక్స్పైర్ అయిన పౌడర్ కానీ లేదంటే యూస్ చేసే పౌడరే కానివ్వండి, కాస్త ఇలా ఉదిరించేసేయండి. ఇలా కాస్త వేసేసి ఇంట్లో వేస్ట్ బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్తో ఇలా క్లీన్ చేసామంటే నీట్గా మురికి మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. అలాగే జిడ్డు కూడా వెళ్ళిపోతుందండి. మనం సబ్బు కానీ అలాగే ఏది షాంపూ కానీ ఏది పెట్టి కడిగే పనే ఉండదు. ఇలా జస్ట్ ఇలా అనేసామంటే అయిపోద్ది. ఎప్పుడైనా మనం టీవీ చూసుకొని కూర్చున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇది కూడా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత మురికి అనేది వచ్చేసిందో. మనం ఎప్పుడైనా కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ పడే పని లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం మిక్సీలు అయితే ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి మనము ఒక వారం 15 రోజులు క్లీన్ చేయలేదు అంటే ఇలా గలీజ్గా అయిపోతూ ఉంటాయండి. వీటిని క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కొద్దిగా కాటన్ తీసేసుకున్నాను, దాంట్లోకి వెనిగర్ వేస్తున్నాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకోండి, లేదంటే కొద్దిగా వాటర్ వేసుకున్నా సరిపోతుంది. కాటన్ పైన కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి. ఇలా వెనిగర్ వేసేసిన తర్వాత ఒక సిజర్ కానీ లేదంటే ఏదైనా స్పూన్ కానీ తీసేసుకొని ఇలా నీట్గా తుడిచేసేయాలి. చూడండి ఎంత మురికి అయితే వచ్చేసిందో. ఇలా ఇంకొకసారి ఇంకొంచెం కాటన్ తీసేసుకొని నేను ఇంకొకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు ఇక్కడ కూడా క్లీన్ చేస్తామండి. కింద వైపు కొద్దిగా కోల్గేట్ పేస్ట్ తీసుకుంటున్నాను, దీన్ని ఇలా అప్లై చేసేయాలి. ఇలా నీట్గా అప్లై చేసేసి ఒక స్క్రబ్బర్ తీసుకుంటున్నాను, అది కాస్త తడి చేసుకున్నానండి. దీంతో ఇలా కాస్త ఇలా రుద్దామంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. పేస్ట్ కానీ లేదా వెనిగర్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి క్లీనింగ్ పర్పస్కి. ఒక పొడి క్లాత్ తీసేసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇలా నీట్గా తుడిచేసుకున్నామంటే మనకి మిక్సీ అనేది నీట్గా ఉంటుంది. ఎప్పుడు కూడాను ఇలా నీట్గా ఉంచుకున్నామంటే రిపేర్ కూడా రాకుండా ఉంటుందండి మిక్సీ. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసేసానో. ఇది ఇలాగే నీట్గా ఉండాలి, ఎప్పుడు క్లీన్ చేసే పని ఉండకూడదు అంటే ఒక సింపుల్ టిప్ అండి. చూడండి ఏదైనా వేస్ట్ టీషర్ట్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ, అది ఒకటి తీసేసుకొని ఇలా తిప్పేసేసుకోండి. ఫస్ట్ ఇలా తిప్పి పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా నెక్ భాగాన్ని ఇలా పట్టేసుకోవాలి నీట్గా ఇలా తీసేసుకొని. ఇప్పుడు ఇక్కడ ఒక రబ్బర్ ఉంటుంది కదండి, ఏదైనా పార్సల్కి వచ్చిన రబ్బర్ కానీ లేదంటే ఇంట్లో యూస్ చేసే రబ్బర్ బ్యాండ్స్ కానీ ఒకటి వేసేయండి. ఇలా టీషర్ట్కి ఇలా వేసేసిన తర్వాత టైట్గా దీన్ని అయితే మనం మిక్సీకి వేసేయాలి. చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా మిక్సీకి వేసేసేయండి. ఇలా ఇందులోకి పెట్టేసి కనుక మనము ఇలా వేసేసామంటే మనము అప్పుడే తిప్పి పెట్టాం కదా, అది ఉల్టా పెట్టాం కదా, ఇప్పుడు సీదా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అసలుకి చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. ఈ పవర్ కార్డ్ కూడాను ఇందులోకే పెట్టేసుకోవచ్చు. ఇలా కనుక వేసి పెట్టేసామనుకోండి కొంచెం కూడా దుమ్ము పట్టకుండా ఉంటుంది. మిక్సీ అనేది ఎక్కువ రోజుల దాకా పాడవకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము గ్యాస్ స్టవ్ అయితే రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి.
కానీ ఈ స్టాండ్స్ మాత్రం అస్సలు పట్టించుకోము. వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది అనంటే మొత్తం తుక్కు పట్టిపోతాయండి. తుక్కు పట్టి తొందరగా పాడైపోతాయి. చూడండి ఎలా అయిపోయింది అసలు. నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి. అందుకే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా తుక్కు పట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవైతే చూడండి ఇలా తుక్కు పట్టి ఎలా వెళ్ళిపోయిందో అసలుకి. ఇలా కాకుండా మనకి స్టవ్ ఎక్కువ రోజుల దాకా మనకి నీట్గా ఉండాలి, కొత్తదానిలాగా ఉండాలి, పాడవకూడదు అనంటే కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోండి. కొబ్బరి నూనె వేసేసి వీటికి ఇలా అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసేసి కనుక మనం పెట్టుకున్నాము అంటే స్టవ్ ఎన్ని రోజులైనా కూడా మనకు కొత్త దానిలాగే ఉంటుందండి. ఇదేమి రోజు చేసే అవసరం అయితే లేదు. వారంలో ఒక రోజు చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము మెంతి కూర ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అయితే కసూరి మేతి చేసేసుకోవచ్చండి. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. బయట నుంచి తెస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి ఎక్కువగా మట్టి అంతా ఉంటుందండి అందులో. అలా కాకుండా మనం ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు. దీన్ని నేను విడిపించి శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్ పైన వేసేయాలండి. ఒక కాటన్ క్లాత్ పైన ఇలా వేసేసి తడి మొత్తం ఇలా తుడిచేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా మనం ఇలా కాస్త ఇలా ప్రెస్ చేసాము అంటే చాలు, ఇలా అంటూ తేమ మొత్తం ఇది తడి మొత్తం పీల్చేస్తుందండి. ఈ క్లాత్లోకి పీల్చేస్తుంది. ఒక కాటన్ క్లాత్ ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసామంటే చాలు. చూడండి తడి మొత్తం పీల్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. దీన్ని ఎండలో కూడా పెట్టుకోవచ్చండి. మాకు ఎండ పడుతుంది ఇంటి దగ్గర అంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు. ఇలా ఒక కడాయి పెట్టేశాను, వేడి చేసుకున్నాను. కడాయిని స్టవ్ మీద పెట్టి దానిపైన ఇలా వేసేసి కాసేపు వేయించుకోవాలండి దీన్ని. ఇలా కాసేపు ఇలా స్ప్రెడ్ చేసేసి స్లిమ్లో పెట్టేసి ఇలా వేయించుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా ఎంత తక్కువగా అయిపోయిందో. ఇలాగే వేయించుతూ ఉంటే చూడండి మనకు ఇలా అయిపోయింది. దీన్ని చూస్తున్నారు కదా ఇలా మనం ఇలా నలిపితే నలగాలండి. ఇలా కాస్త ఇలా మనకప్పుడే తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా నలిగిపోయినట్లు అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక 5 నిమిషాలు కడాయిలోనే వదిలేసేయాలి దీన్ని. ఏదైనా తేమ ఉన్నా కూడా పీల్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు కసూరి మేతి అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ఇలా మెంతి కూర ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనము ఈ కర్రీలోకి వాడితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత పౌడర్ లాగా అయిపోయిందో కదా. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.